టీవీ. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు నిరసన ర్యాలీ. నరసరావుపేట పట్టణంలోని వార్డుల పర్యటనలో ఉన్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన మూకుమ్మడి దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మాట్లాడుతూ గోపిరెడ్డి ఓటమి భయంతో వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించి టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడే విధంగా ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మండిపడ్డారు. నరసరావుపేటలో ప్రజాస్వామ్యం లేదని, గోపిరెడ్డి గూండాస్వామ్యం రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని చదల్వాడ అరవింద్ బాబు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని, పోలీసులు నిపక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిని అరెస్టు చేసి సామాన్యులకు చట్టం పట్ల నమ్మకం కలిగించాలని పోలీసులను కోరారు. కూడా క్రిస్టియన్పేట 5వ వార్డుకి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ 5వ వార్డు కార్యకర్తల సమావేశం పెట్టుకొని మరి రేపు జరగబోయే ఎలక్షన్స్ గురించి, అదేవిధంగా పోలింగ్ దాని గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వైసీపీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద మరి రాళ్ళు, సోడాబుడ్లతో దాడి చేయడం జరిగింది. మేమందరం కూడా శాంతియుతంగా అక్కడ కార్యకర్తల సమావేశం పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటికీ కారణం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే క్రిస్టియన్పేటలో దాదాపు 4.5 ఎకరాలని గవర్నమెంట్ భూమిని కబ్జా చేస్తే ఎవరైతే మా మీద దాడి చేశారో వీళ్ళందరూ కూడా ఆ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారు. దాంట్లో కందుల ఎజ్రా, కందా చిన్న, వాళ్ళ ఖాదరు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుంటే మేము కోర్టులో వేసి దాన్ని గవర్నమెంట్ స్థలాన్ని కాపాడటం జరిగింది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఏదైతే శాంతియుతంగా కార్యవర్గ సమావేశం జరుగుతుందో, కార్యకర్తల సమావేశం, ఇటువంటి కార్యక్రమాల్లో దాన్ని భగ్నం చేయడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళని మా మీద ఉసిగొల్పి మా మీద రాళ్లతోటి, సోడాబుడ్లతో దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హస్తం దీని వెనక ఉంది. ఇవాళ ఓటమి భయంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా చేయిస్తున్నాడు. మరి నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మేమందరం కూడా శాంతియుతంగా ఈ ప్రతి ప్రోగ్రాం చేస్తూ ఉంటాము. మరి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా తెలిసి ఇవన్నీ దగ్గరుండి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనికి ప్రధాన కారణము. అది ఏదైతే గవర్నమెంట్ భూములు ఆక్రమించుకుందాని ప్రయత్నం చేశారో అవి వాళ్ళకి దక్కకుండా చేసామని అక్కస్తోటి వాళ్ళ మా మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా పోలీసు వాళ్ళు మేము ఒకటే కోరేది, ఎవరైతే మా మీద దాడి చేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయమని మరి పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ దాడిలో మరి ఒక అతనికి కాలుకి దెబ్బ తగిలింది రాయేసి కొట్టడం వల్ల, ఇంకో అతనికి ఏమో తలకా బయలింది. సోడా బొడ్లు ఇసిరేయడం వల్ల ఒక అతనికి కాల్లో సోడా పెంకులు గుచ్చుకోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. ఏదైనా ఈ దాడిని ఎలక్షన్స్ ముందు ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దుర్మార్గం. ఇటువంటి దాడిని ఖండిస్తున్నాము. దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వహించాలి.